హాయ్ గైస్, మనం ఈరోజు ప్రభాస్ ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా రివ్యూ తీసుకోవడానికి వచ్చినాం ప్రసాద్ థియేటర్ దగ్గరికి. ఇప్పుడు కనుక్కుందాం ఎట్లుందో, వీళ్ళ ఒపీనియన్ ఎట్లుంది, ప్రభాస్ సినిమా బాగుందా బాగాలేదా, ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుందా, కేజీఎఫ్కి సెలార్కి ఏమన్నా సిమిలారిటీస్ ఏమన్నా ఉన్నాయా, ఈరోజు చూసి తెలుసుకుందాం. నచ్చలేదా? నాకు రెండు నచ్చలేదు. అక్కడక్కడ సారీ బ్రో అదొక్కటే బాగుంది, ఆయన షర్ట్ ఎలివేషన్స్ బాగున్నాయి అంతే. అంటే ఏది బాగాలేదు? బాగుంది అదొకటే. అంటే మీకు ఇప్పుడు బాగుందని చెప్పమంటే చెప్పండి, బాగుందనే చెప్తా. కాదు, మీరు ఎందుకు బాగాలేదని చెప్తున్నారో తెలుసుకోవాలని మా ఆశ. నాకు నచ్చలేదు, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. అదే మీ పర్సనల్ ఒపీనియన్, ఓకే అదే చెప్తున్నాం, అదే అడుగుతున్నాం. ఓకే ఓకే స్టోరీ బాగాలేదు, స్టోరీ బాగాలేదు, నాకు నచ్చలేదు. అండ్ షర్ట్సే బాగున్నాయి. ప్రభాస్ది తప్ప నేను సినిమా సక్క చూడలేదు కాబట్టి నాకు నచ్చలేదు. ప్రభాస్ బాడీ బాగుందా? ప్రభాస్ బాడీయా? ఓకే. అంటే వేరే మూవీస్ కి ఈ మూవీస్ కి యాటిట్యూడ్ డిఫరెంట్ ఉందా? నాకు ఫ్యామిలీ ప్యాక్స్ నచ్చుతాయి, సిక్స్ ప్యాక్. అంటే ప్రభాస్ నచ్చలేదా మీకు? ప్రభాస్ బాగున్నాడండి, ఆయనకి ఏం బాగుంటారు. ఫ్యామిలీ ప్యాక్ నచ్చదా? ఎక్కువ అయిపోవడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ అయ్యి ఎవరికి ఏం సరిగ్గా రివ్యూ ఇవ్వడానికి అర్థమైతలేదు. ఫస్ట్ హాఫ్లో ఫైట్ సీన్, సెకండ్ హాఫ్లో ఫైట్ సీన్, ఈ రెండు చాలు బ్లాక్ బస్టర్ అని చెప్పడానికి. ఇంకొకటి, ప్రభాస్కి ఇది ఒక పెద్ద బ్రేక్ ఆఫ్టర్ 7 years. 100% ఎవరేది చెప్పినా ఏం పట్టించుకోకండి, ఇది పక్కా హిట్. మొత్తం రక్తపాతమే నెక్స్ట్. హాయ్ బ్రో, సినిమా ఎట్లుంది బ్రో? సెలార్ బాగుంది బ్రో. బాగుందా? బాగుంది. ఏ ఎలిమెంట్ బాగుంది సినిమాలో బాగా? యాక్షన్ సీక్వెన్సెస్ ప్రభాస్ ఉన్నంతసేపు కూడా చాలా బాగా అనిపించింది. హీరోయిన్ రోల్ ఏమన్నా ఉందా? చాలా షార్ట్ రోల్, స్వీట్ రోల్. కాకపోతే అని హీరోయిన్ న్యాయం జరిగిందా అక్కడ రోల్లో? లేదు, జరగదు. హట్టేరా? అంటే హీరోయిన్ ఫ్యాన్స్ హట్ అవుతారా? మనోబాల్ దెబ్బతింటాయా? అట్లేం లేదు, ప్రభాస్ ఉంటే పక్కన ఎట్లా హీరోయిన్ కనపడదు కదా. అంతే అంటావు? ప్రభాస్ డామినేట్ చేసేస్తాడు హీరోయిన్ని? కాదు బ్రో, ఇది కేజీఎఫ్ వర్సెస్ సెలార్ తీసుకుంటే ఏ సినిమా బాగుంటుంది? కేజీఎఫ్ స్లైట్ బెటర్ బ్రో. అవునా? ఇది కేవలం ప్రభాస్ కోసం చూడాల్సిన సినిమా. యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఆ ఫైట్స్ కానీ అంతే. కాదు బ్రో, మధ్యలో పరంగా అయితే మాత్రం కేజీఎఫ్ బెటర్. కేజీఎఫ్ బెటర్ స్టోరీ పరంగా. అవును. మధ్యలో ఒక చిన్నపిల్లల్ని సేవ్ చేసే ఎలిమెంట్ ఒకటి బాగుంటుంది అన్న సినిమాలో. ఆ ఎలిమెంట్స్ ఉన్నాయి, బట్ కేజీఎఫ్తో పోలిస్తే మాత్రం ఇది కొంచెం డౌన్ అయిందని చెప్పాలి. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది. సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉందా? కొంచెం ల్యాగ్ ఉంది. అంటే ఇక స్టోరీ అట్లా నడుస్తుందిలే కానీ కొంచెం ల్యాగ్ అనిపించింది. ఫైట్ సీక్వెన్స్ ఫస్ట్ హాఫ్లో ఉందా సెకండ్ హాఫ్ లెక్క బాగుందా? ఫస్ట్ హాఫ్ కోల్ మైన్స్ ఫైట్ నెక్స్ట్ లెవెల్, ఇంటర్వెల్ నెక్స్ట్ లెవెల్ ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అనిపించింది నాకైతే పర్సనల్గా. ఫైట్ ఎలిమెంట్స్లో కత్తి సీన్ మస్తుందని చెప్తుర్రు, ఎట్లుంది బ్రో అది? బాగుంది బ్రో, అది వేరే లెవెలా? ఫస్ట్ హాఫ్ అదే, ఆ రెండు ఫైట్లు సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళినాయి. సెకండ్ హాఫ్ కొంచెం ఇంకా బాగుంటే కేజీఎఫ్ అలా ఉండేది, దాటేదే. ప్రభాస్ లైఫ్లో అది సెలార్ నెంబర్ 1 ఉంటుందా లేదా బాహుబలి నెంబర్ 1 ఉంటుందా? బాహుబలియే ఉంటుంది బ్రో. బాహుబలి ఉంటుంది అంటే సెలార్ నెంబర్ 2కి వచ్చేసింది అంతేనా? అలా ఏం లేదు, బట్ బాహుబలి రేంజ్ వేరు కదా. ఆ స్టోరీ ఈ స్టోరీ వేరే అంటావా? వేరే, దానికి దీనికి అసలు కంపారిజనే లేదు. ఇది నీల్ యూనివర్స్, అది రాజమౌళి గారిని మనం అంతే. అది కాదు బ్రో, విజువల్స్ కేజీఎఫ్కి దీనికి కొంచెం సిమిలర్గా ఉన్నాయి కదా, ఏమైనా కామన్గా అనిపించిందా డిఫరెంట్గా అనిపించిందా? చాలా కామన్గా అనిపించినాయి. అంటే ఆ బ్లాక్ థీమ్స్, ఆ థీమ్స్ అవన్నీ కూడా చాలా కామన్గా అనిపించినాయి. బట్ ప్రభాస్ ఉండేసరికి అవన్నీ ఏం కనపడలే. ఏం కనపడలే అంటావు? మొత్తం ప్రభాస్ మీదకే పోయిందంటావు ఫోకస్ అంతా. అవును. కాదు బ్రో, వేరే కట్అవుట్ని వాడుకుంది మాత్రం ప్రశాంత్ నీల్. అవునా? వేరే మూవీస్తో పోలిస్తే ఈ మూవీస్లో ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ బాగుంటుంది, లుక్ బాగుంది అంటారు, నిజంగానేనా? నిజంగానే బాగుంది. ఏ మూవీలో అంతా చూపించాలి, ఏ డైరెక్టర్? నెక్స్ట్ లెవెల్ ప్రభాస్ మాత్రం. ప్రభాస్ని చూడ్డానికైనా వెళ్ళొచ్చు, వర్త్ బ్రో, టికెట్ వర్త్ ప్రభాస్ని చూడ్డానికి అంతే. ఇంకా ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ బాగుందా సినిమాలో? బాగుంది. ఇంకా ఏమేమి ఎలిమెంట్స్ బాగుంటాయి బ్రో? యాక్షన్ సీక్వెన్స్లో అన్న ఇంకేమన్నా? మెయిన్ ఉన్నది కూడా యాక్షన్ సీక్వెన్సెసే. సో అదే దానికోసమనే ఇప్పుడు. ఓకే, యాక్షన్ సీక్వెన్సెస్ బాగుందంటావు? యాక్షన్ సీక్వెన్సెస్, లవ్ స్టోరీ అవన్నీ ఇంకా ఎట్లాగో లేదు, స్టోరీకి సెట్ కాలేదంట. మదర్ సెంటిమెంట్ బాగుంది. మదర్ సెంటిమెంట్ ఇటు ఉంది సినిమా ఉన్నది, అవి బాగానే ఉన్నాయి. ఆమె ఉన్నంతసేపు కూడా మంచిగానే ఉన్నది. లాస్ట్ సస్పెన్స్ కి ఏం బెటర్ చేసిండు బ్రో, పార్ట్ 2 వస్తుందని చెప్పింది. పార్ట్ అదే స్టోరీ అంతా చెప్పినాడు. చెప్పిన తర్వాత సెకండ్ హాఫ్ కోసం అదొకటి పెట్టినాడు, సెకండ్ పార్ట్ కోసము. మంచిగానే అనిపించింది. అంటే సస్పెన్స్ ఏం పెట్టింది పార్ట్ 2 చూడడానికి?
ఇంట్రెస్ట్ కలగాలంటే ఏదో ఒకటి ఎలిమెంట్ ఇట్లా వదిలేసిపోతారు కదా. కింగ్ అవ్వడానికి ఒక చైర్ ఉంటుంది కదా, ఆ చైర్ కోసము ఇతనేమో వాళ్ళ ఫ్రెండ్కి మాట ఇచ్చినాడు. కాకపోతే అసలు అక్కడ ఉండాల్సింది మాత్రం ప్రభాస్, బట్ ఫ్రెండ్కి కూడా మాట ఇచ్చినాడు. మరి ఆ చైర్ కోసం అది ప్రభాస్ త్యాగం చేస్తాడా లేదా అనేది ఒకటి సస్పెన్స్ పెట్టినారు. అదొకటి మాత్రం ఉన్నది. సెకండ్ పార్ట్లో అది చూడాలని పెట్టినారు. మంచిగా అనిపించింది. సాంగ్స్ కంపారిజన్ లేవంట కేజీఎఫ్ కి దీనికి. లవ్స్ ఏంటి అవన్నీ కూడా కేజీఎఫ్కి దీనికి కంపారిజన్ లేదు. కేజీఎఫ్ దాకా కానలేదా సెలర్? అట్లానే లేదులే కానీ మళ్ళీ బాగానే ఉంది. సినిమా బాగుంది, మంచిగా ఉంది. మస్తు నడుస్తుంది అంటావు? నడుస్తుంది. ప్రభాస్ ఉన్నాడు కదా, నడిపించేస్తాడు. ప్రభాస్ ఉంటే చాలు సినిమా నడిచిపోతుంది అంటావు? సినిమా నడిచేస్తుంది.